నా బంగారు, చెప్పండి. నీలాంటి నాయకుడు కావాలి మాకు. మా రాష్ట్రానికి మీలాంటి నాయకుడు కావాలా? ఈ దుర్యోధనుడు పరిపాలనలో ఇలాంటి పిల్లల పెన్షన్ తీసి పాప పెన్షన్ తీసారమ్మా? అమ్మఒడి కూడా వచ్చింది. పాప ఎవరు మీ పాప? పెంచుకుంటున్నాను. నువ్వు పెంచుకున్నారమ్మా? మీరు పెంచుకుంటున్నారా? హాస్పిటల్లో ఎవరో వేసేస్తే ఆ పాపని ఒక నిమిషం జాగ్రత్త. అమ్మా పాప పేరేంటి? అన్నం సూర్యక. అవునా? నాన్న రామోజీ నాయుడు గారు ఇందులో వాటర్ ఉంది నాన్న, ఇదంతా వాటర్, ఇది తీయించి ఆపరేషన్ చెయ్యాలని అతను ట్రై చేశారు, కానీ ఈ వాటర్ తీసేస్తే పాప బతకదు. అవునవునవును, కొంచెం చాలా చాలా సున్నితమైంది. మీరు పెంచుకున్నారు పాపని? ఎవరో పాప? ఏమో తెలియదు నాన్న. ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నారు? 15 సంవత్సరాలు. పాప 15 సంవత్సరాలు. పాప 15 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత వయసు? 15 సంవత్సరాలు. పాపకు 15? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి నాన్న. ఇదిగో ఈ పాప పెన్షన్ తీయడానికి అన్నం పెట్టారు నాన్న. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. చాలా గొప్ప పని చేస్తావు నాన్న. నీలాంటి వీరుడు మాకు కావాలి నాన్న. నువ్వు కావాలా? ఈ రాష్ట్రానికి మీరు అవసరం. ఇలాంటి ఈకలంగుల పిల్లలకి, ఇలాంటి అవుకోళ్ళకి అన్యాయం చేయొద్దు నాన్న. నేను ఒకటే కోరనాకు వచ్చాను. నేను ఇలా పుట్టడం వాళ్ళ అదృష్టమా? వాళ్ళు ఎందుకు ఇలా పుట్టారు? ఈ అన్నం తినలేదు నాన్న, అన్నీ నేనే చెయ్యాలా? మీరే చేస్తారా? ఏం పేరు పెట్టారు? నా పేరు సూర్యకాంత్ నాన్న. నా పేరే పెట్టుకున్నా. నా పిల్లలు కూడా దూరం అయిపోయారు. నా కొడుకు కూడా వదిలేసాడు. ఎందుకు? ఆ పిల్ల నా దగ్గర కొడుకులు ఉన్నారు కదా, ఆ పిల్ల నీకు అవసరమా అంటే అద్దీంట్లో ఉన్నాను. చాలా చాలా గొప్ప పని చేస్తామమ్మా. చాలా రూపాయలు ఇంటి కట్టుకు, కానీ ఇది డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాను నాన్న. ఇల్లు లేదు నాకు, అద్దెలో ఉంటున్నాను. ఈవేళ వైసీపీకి నేను పార్టీకి పిల్ల పెన్షన్ గురించి, ఇల్లు గురించే నేను మాట్లాడుతుంటే నన్ను ఎలాంటి మాట్లాడుతున్నారు నాన్న. అలాంటి ప్రభుత్వం వద్దు, అలాంటి దుర్మార్గం వద్దు.